ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఒక పక్క శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉంటే మరోపక్క ప్రభుత్వ పాలనను తమ భుజాలపై వేసుకుని నడిపించే సివిల్ సర్వీస్ ఆఫీసర్ల భవనాల నిర్మాణ పనులు అంతే వేగంగా కొనసాగుతున్నాయి. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో E3, E4 రహదారికి ఆనుకుని ఐఏఎస్ ఆఫీసర్ల భవనాల నిర్మాణం జరుగుతోంది. 33.37 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 421 కోట్ల రూపాయలతో సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీల కోసం కేఎంవి కంపెనీ వీటిని నిర్మిస్తోంది. సివిల్ సర్వీస్ ఆఫీసర్ల భవన నిర్మాణ పనుల పురోగతిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. ప్రస్తుతం మనం అమరావతి రాజధాని ప్రాంతంలోని సెక్రటరీలకు సంబంధించిన బంగ్లాలో నిర్మాణ ప్రాంగణంలో ఉన్నాము. ప్రస్తుతం నాకు కనిపిస్తున్న బంగ్లాలే సెక్రటరీలు ఏదైతే ఉండారో ప్రిన్సిపల్ సెక్రటరీలు అట్లాగే సెక్రటరీలు ఏదైతే ఉందో సీనియర్ ఐఏఎస్లకు సంబంధించిన బంగ్లాలకు సంబంధించిన అంటే విల్లాలకు సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. మీకు చూపిస్తున్నది మొత్తం విల్లాలు కూడా చాలా దాదాపు 80% వరకు కూడా కంప్లీట్ అయినాయి. ఇంకా ఇంటర్నల్గా కొన్ని వర్క్స్ పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ విల్లాలకు సంబంధించిన రోడ్స్ దాంతోపాటు ఇతర మౌలిక వసతులకు సంబంధించిన కల్పన జరగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోని ఈ విల్లాలు మొత్తం చూసినట్టయితే 115కు సంబంధించిన విల్లాల నిర్మాణం కొనసాగుతుంది. ఇందులోని 90 వరకు చూసినట్టయితే ఎవరైతే ఉన్నారో సెక్రటరీలు సంబంధించిన అధికారుల కోసం విల్లాలు ఉంటాయి. మిగతా 25 ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించిన భవన నిర్మాణాలకు సంబంధించి కూడా కేటాయిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ నిర్మాణాలను అన్ని కూడా కేఎంబి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం కేఎంబి సంస్థ నిర్మాణ పనులను కూడా సర్వేగంగా ముందుకు తీసుకెళ్తుంది. మనతో ఆ సంస్థకు సంబంధించిన చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ జగారావు గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ విల్లాలకు సంబంధించిన ప్రత్యేకతలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఖచ్చితంగా ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించిన విల్లాలు అయితే కనుక ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వీళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలు ఎందుకు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం విల్లాలకు సంబంధించిన నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత ఎస్ఎఫ్టీలో నిర్మాణం జరుగుతుంది? అంటే మనకి ఇక్కడ టూ టైప్స్ బిల్డింగ్స్ ఉన్నాయండి. ఒకటి సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్. సెక్రటరీస్ మీకు 4000 స్క్వేర్ ఫీట్ ఉంది. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ 5000 దాకా ఉందండి. ఈ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు మీకు సీనియర్ ఆఫీసర్స్ కాబట్టి ప్రీమియం మనకి స్పెసిఫికేషన్ ఇచ్చారు. అంతా పనులు కూడా లాస్ట్ 1 మంత్ నుంచి చాలా స్పీడ్గా జరుగుతుందండి. ఇంకా ఈ మధ్యన రెయిన్స్ పడుతున్నా కానీ మేము డే అండ్ నైట్ కూడా వర్క్ చేస్తున్నాము. చాలా స్పీడ్గా జరుగుతుంది. క్లయింట్ కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రోగ్రెస్కి మానిటరింగ్ చేస్తున్నారు కంటిన్యూస్గా. లేబర్ కూడా మీకు ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొబిలైజ్ చేసామండి. లాస్ట్ 1 మంత్ నుంచి అయితే ఇది అవుతుంది. ఏదైతే మేము టైం లైన్స్ ఏదైతే ప్రాజెక్ట్ టైం లైన్ ఉందో ఆ టైం లైన్లో కంప్లీట్ చేయడానికి మేము అన్నీ మొబిలైజ్ చేసి పెట్టాం. సార్ ప్రస్తుతం మనకు కనబడుతున్న ఈ విల్లా చూసినట్టయితే దాదాపు ఒక 70% వరకు కూడా కంప్లీట్ అయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ విల్లాకు సంబంధించి ఎవరి కోసం కేటాయిస్తున్నారు, ఎంత సేఫ్టీలో ఉంటాయి, లోపలకు సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, లోపల ఇంటర్నల్గా ఏమేమి గదులు ఉండబోతున్నాయి అది కూడా మాకు కొంచెం వివరించే ప్రయత్నం. అంటే ఇది మనకి S13 బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్ నేమ్. ఇది మీకు గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 బెడ్రూమ్స్ వస్తాయి. ఒకటి మాస్టర్ బెడ్రూము, అలాగే చిల్డ్రన్ బెడ్రూము, అలాగే కిచెన్, పూజ, డ్రాయింగ్ రూము, అలాగే మీకు ఇక్కడ మీకు ఈ బిల్డింగ్కి సంబంధించిన పిఏ అలాగే మన ఆఫీస్ కూడా ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో అలాగే సేమ్ ప్యారలల్గా కింద ఏవైతే 2 బెడ్రూమ్లు ఉన్నాయో పైన కూడా 2 బెడ్రూమ్లు ఉంటాయి. అలాగే మీకు జిమ్ కానీ జిమ్ కూడా పెట్టుకున్నారు. దీనికి జిమ్, యోగా రూమ్ అంతా ఉంది. దీనికి ఈ బిల్డింగ్ అయితే చుట్టూ బౌండరీ కూడా మీకు ఉంటుంది ఇన్ హౌస్. అలాగే మీకు అది దీనికి సంబంధించిన సర్వెంట్ రూమ్ అండి. అది ఇది సర్వెంట్ రూమ్. ఇది అలాగే ఇది దానికి సంబంధించిన సెక్యూరిటీ క్యాబిన్ అండి. ఇది అంటే యోగా రూము దాంతో పాటు దీనికి సంబంధించిన జిమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా పబ్లిక్ ప్లేసే ఉంటుందా, అది ప్రైవేట్ ప్లేసే ఉంటుందా? పబ్లిక్ సంబంధించిన మీటింగ్స్ కోసం చిన్న కాన్ఫరెన్స్ మీటింగ్ అంటే ఇప్పుడు పబ్లిక్ గా ఎవరి బిల్డింగ్ కి మీకు పిఏ రూమ్ కూడా ఉంటుందండి. పిఏ రూమ్ వెనకాల పిఏ ఆఫీస్ కూడా ఉంటుంది. ఎవరి మీకు ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఇండివిజువల్ గానే పిఏ ఆఫీస్ కానీ ఇది కానీ ఉందండి. సెపరేట్ గా ఉంది. అంటే ఇండివిజువల్ అండి అంతా. మీకు ఎవరి 115 బంగ్లాలకి సేమ్ డిజైన్, మీకు స్కోప్ ఆఫ్ వర్క్ అంతా కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇంకా రోడ్స్, ఇతర వసతులు ఏ విధంగా జరుగుతాయి? రోడ్స్ అంటే ఇంటర్నల్ రోడ్స్ అంతా ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము రోడ్ ఫార్మేషన్ అంతా చేసి పెట్టామండి. టెంపరీ బేసిస్లో టెంపరీ బేస్లో రోడ్డు ఫార్మేషన్ అంతా చేసి పెట్టాము. బట్ వన్స్ ఈ మాన్సూన్ సీజన్ అయిన తర్వాత అది కూడా రోడ్డు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాజ్ పర్ స్కోప్ మేము ఫార్మేషన్ చేస్తాం. మొత్తం ఎన్ని ఎకరాల్లో బిల్డింగ్ నిర్మాణం? ఇది అరౌండ్ 35 ఎకరాస్ ఉంటుందండి. ఇది ఈ పాకెట్లో. అలాగే బ్యాక్ సైడ్ కూడా మాకు 15 బంగ్లాలు ఉన్నాయి. ఈ పాకెట్లో చూసుకుంటే కనుక మీకు 100 బంగ్లాస్ వరకు ఉన్నాయి. దానిలో 25 ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే 75 సెక్రటరీస్ అండి. టోటల్గా మీకు 100 బిల్డింగ్స్ ఈ పాకెట్లో ఉన్నాయి. 15 బిల్డింగ్లు మీకు అక్కడ మినిస్టర్ బంగ్లాస్ ఉన్నాయి కదండి. దా పక్కనే 15 బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడ ఎవరికి ఇస్తున్నారు? అక్కడ
కేటాయిస్తున్నారు? అదే మేము కూడా అది కూడా మేమే చూస్తున్నాం అండి, మాకే ఇచ్చారు, మా స్కోప్లోనే అది కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ల్యాండ్ సరిపోవడం వల్ల అక్కడ సెపరేట్గా మాకు 15 బంగ్లాస్ అన్నది ఆ సెపరేట్ పాకెట్ చేసి ఇచ్చారండి. ఓకే, ఓన్లీ బిల్డింగ్ వరకే మీ నిర్మాణం జరుగుతుందా? ఇతర వసతుల సౌకర్యాలు, ఇతర సర్వీసులు ఏమైనా ఉన్నాయండి? అంటే సర్వీసెస్ అంటే దీనికి రిలేటెడ్ సర్వీసెస్ అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ సంబంధించిన రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయండి. ఓన్లీ మా వర్క్ అయితే మా స్కోప్ ఆఫ్ వర్క్ మ్యాక్సిమం ఫినిషింగ్ ప్రొడక్ట్ అనేది ఫినిషింగ్ చేసి ఇవ్వాలి. 115 బంగ్లాలకు గాను మీకు ఫినిషింగ్స్తో సహా మా స్కోప్లోనే ఉందండి. ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ బేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాంతంలో కొంచెం వరదలు వర్షాలు వచ్చినా సరే నిలదొక్కుని ఉండాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంది? బేసిక్ నిర్మాణం ఏ విధంగా జరిగింది? అంటే దీనికి అంతా పైల్ ఫౌండేషన్ అండి చేశారు. పైల్ ఫౌండేషన్ అంతా చేశారు. పైల్ ఫౌండేషన్ డిజైన్ కూడా ఉంది. దీని బేస్డ్ ఆన్ సాయిలే మీకు అంతా డిజైన్ చేసి ఇచ్చారండి. పైల్ ఫౌండేషన్ అంతా దాని వరకు అయితే కన్స్ట్రక్షన్ అంతా మనకి యాజ్ పర్ స్పెసిఫికేషన్ ఇది అవుతుంది. బట్ బేస్డ్ ఆన్ సాయిల్ వీళ్ళు ప్లాన్ చేశారు కాబట్టి ఇష్యూస్ అయితే ఏమి ఉండవండి ఫ్యూచర్లో. డిజైన్ సైడ్ కూడా అంతా బాగానే చేశారు. పైల్స్ ఫౌండేషన్ తర్వాత మనం ఫైల్ ఫౌండేషన్ అలాగే ప్లింత్ బీమ్ చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. ఓకే ఓకే, అంటే బౌండరీ పరంగా సెక్యూరిటీ పరంగా కూడా మీకు ప్రభుత్వం చెప్పుండిద్ది. దాని పరంగా ఈ సంబంధించిన ప్రహరీ గోడలు ఇట్ల నిర్మాణం ఎలా ఉంటుంది? బౌండరీ వాల్ అంతా మనకి స్పెసిఫికేషన్లు ఏదైతే ఇచ్చామో అది చేశారండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఓకే ఓకే, ఇది పరిస్థితి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ ఏదైతే ప్రాజెక్ట్ మేనేజర్ పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులు కూడా మనకు వివరించడం జరిగింది. మొత్తం అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ప్రిన్సిపల్ సెక్రటరీలు, అట్లాగే సెక్రటరీలకు సంబంధించిన నిర్మాణాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం నేనున్న ఈ ప్రదేశంలోని మొత్తం ఏదైతే ఉందో 100 వరకు నిర్మాణాలు విల్లాలు జరుగుతున్నాయి. ఇందులోని 25 వరకు చూసినట్టయితే ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటుంది. 75 వరకు చూసినట్టయితే ఇతర సెక్రటరీల కోసం నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం నుంచి కొంచెం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్వార్టర్స్ దగ్గరలో చూసినట్టయితే మరో 15 విల్లాలు కూడా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక్కడ ఈ ప్రదేశం సరిపోకపోవడంతో అక్కడ నిర్మిస్తున్నట్లుగా ఇక్కడ నిర్మాణ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు స్పష్టంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విల్లాలన్నీ కూడా ప్రధానంగా కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నాయి. కోర్ క్యాపిటల్ దగ్గరలో ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడలోని 1 కిలోమీటర్ దూరంలోనే ప్రధానంగా కోర్ క్యాపిటల్కి సంబంధించిన టవర్ల నిర్మాణం జరుగుతుంది. దగ్గర ప్రాంతంలో ఉన్న నేపథ్యంలోని ఈ ప్రాంతంలోని చాలా దగ్గరలోనే ఇందుకు సంబంధించిన విల్లాలను నిర్మాణాలు చేపడుతున్నారు. వెనువెంటనే రాబోయే రోజుల్లో నిర్మాణాలు కూడా సర్వేగంగా పూర్తి చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ ఇస్తున్న నేపథ్యంలో చాలా ప్రత్యేకమైన టార్గెట్ శ్రద్ధలతోని దాంతోపాటు పూర్తి స్థాయిలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఇంటీరియర్ కూడా డిజైన్ కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఓవరాల్గా అమరావతి రాజధాని ప్రాంతంలోని సెక్రటరీలు అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీల కోసం నిర్మిస్తున్న విల్లాలకు సంబంధించిన నిర్మాణ పరిస్థితులు. కెమెరా పర్సన్ రంగాతో గాలిచాన్, సిటీ 24/7 అమరావతి నుంచి.